మీరు కుండలేశ్వరానికి సంబంధించి చూసిన వీడియోలన్నీ ఒక ఎత్తైతే ఈ వీడియో మాత్రం మరొక ఎత్తు. కుండలేశ్వరం గురించి చాలామంది అడుగుతున్నారు. ఎలా అయినా మంచి వీడియో చెయ్యాలి అని ప్లాన్ చేసినా ఎప్పటికప్పుడే ఆలస్యమయ్యేది. ఇలా కాదు, ఈరోజు ఎలా అయినా వీడియో చేసేయాలి అని అనుకున్నప్పుడు కూడా నాతో వచ్చే మా ఫ్రెండ్ వల్ల ఒక పూట వృధా అయిపోయింది. అక్కడికి చేరుకునేసరికి ఇంకా లేట్ అయిపోయి సాయంత్రమైపోయింది. ఆలయం చేరుకున్న వెంటనే బయట అప్పుడప్పుడే సూర్యాస్తమయం అవ్వడం చూసి మొదట బాధపడ్డా. అయ్యో, వీడియో తీద్దామని వస్తే ఇలా జరిగిందేంటా అని. కాని తీరా లోపలికి వెళ్లి చూసేసరికి చాలామంది నంది దగ్గర కూర్చుని అభిషేక ద్రవ్యాలతో సిద్ధంగా ఉన్నారు. సాయంత్రం పూట అభిషేకం ఏంట్రా అనుకుంటుంటే అప్పుడే అక్కడున్నవాళ్లు చెప్పారు, ఈరోజు చాలా ప్రత్యేకమైనది, ఇప్పుడు ప్రదోష నంది అభిషేకం జరగబోతోంది అని. అప్పుడు తెలిసింది, మనం చాలా అదృష్టవంతులం. ఇప్పటివరకు ఆలస్యమవుతుంది, ఎన్ని రోజులుగా ప్రయత్నించినా ఇక్కడికి రావడం అవ్వడం లేదు అని బాధపడ్డాం. కాని నెలకి ఒకసారి జరిగే ఈ ప్రత్యేక అద్భుత అభిషేకం, ఏ అభిషేకం చూడటం ద్వారా మనకి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయో అటువంటి ఈ అద్భుత అభిషేకం మనం చూడాలి అని, మన కష్టాలు తొలగిపోవాలి అని స్వామివారు ప్లాన్ చేసి ఈరోజు అది కూడా ఈ సమయంలోనే ఈ క్షేత్ర దర్శనం అయ్యేలా చేశారు అంటే అంతకు మించిన అదృష్టం శివభక్తులకు ఏముంటుంది? అలానే స్వామివారి అనుగ్రహం వారి భక్తుల మీద సర్వదా ఉంటుంది అనడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏ ఉంటుంది? కొన్నిసార్లు మనం ఆలస్యమవుతుంది అని, లేదా ఏదైనా అవకాశం కోల్పోయామని బాధపడతాం. కాని మనకి అంతకు మించింది స్వామివారు ప్లాన్ చేసి ఉంచారు కాబట్టే అలా జరిగింది అని గ్రహించలేం. అందుకే ఈనాటి మా కుండలేశ్వర పుణ్యక్షేత్ర దర్శనం కేవలం దర్శనం మాత్రమే కాదు, ఒక చక్కటి సందేశం కూడా. అందుకే ఇది మీ అందరితో పంచుకోవాలని అక్కడ జరిగే ఈ ప్రదోష నంది అభిషేకం వీడియో తీసి మన మందిర్ మొజాక్ ఛానల్లో పెట్టడం జరిగింది. నేరుగా చూసే అవకాశం లేని ఎందరో ఈ వీడియో ద్వారా వారి కష్టాలను తొలగించి కోర్కెలను నెరవేర్చే ప్రదోష నంది అభిషేకం చూసి తరించగలరు. అలానే చూసినవారు అందరికీ షేర్ చేసి మిగిలిన వారికి కూడా చూసే భాగ్యం కల్పించాలని, అలానే ఇలాంటి చక్కటి వీడియోలు మీ అందరి కోసం తెస్తున్నందుకు మన మందిర్ మొజాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మా అభిలాష. మరొక ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి?